ఇంకెవ్వరికి సాధ్యం కాదనిపించేంత మార్వలెస్గా ప్రతి ప్రాజెక్ట్ను డిజైన్ చేయడమే వాసవిని అగ్రస్థానానికి చేర్చింది. అందుకే ఈ సంస్థ తీర్చిదిద్దిన ప్రతి ప్రాజెక్టు సూపర్ హిట్ అయింది. నిర్మాణ రంగానికి విశేష సేవలు అందిస్తున్న నారెడ్కోతో వాసవి సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ ట్రెండ్ను కంటిన్యూ చేస్తూ నారెడ్కో తెలంగాణ మరికొద్ది రోజుల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకి వాసవి గ్రూప్ పవర్డ్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ చందా గారితో ఉన్నాము. హలో సార్. హలో అండి, అందరికి నమస్తే. సో ఇప్పుడు మీరు నారెడ్కో ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు పవర్డ్ స్పాన్సర్ లాగా. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, సో నారెడ్కో ప్రాపర్టీ షో హైటెక్స్ వేదికగా అక్టోబర్ 10, 11, 12 తారీఖులో నిర్వహించడం జరుగుతుంది. వాసవి గ్రూప్ తరఫున నారెడ్కోలో మేము పవర్డ్ బై స్పాన్సర్డ్గా వివరించడం జరుగుతుంది. సో ఈ ప్రాపర్టీ షో ప్రత్యేకంగా మేము ఒక న్యూ లేఅవుట్ ప్రాజెక్ట్ను లాంచ్ చేయబోతున్నాము. వాసవి విజయ్ విహార్ అని చెప్పి, ఇది మీకు షాద్నగర్లో ఉంటుంది. ప్రాజెక్టు జస్ట్ షాద్నగర్ క్రాస్ అయిన తర్వాత బాల్నగర్లో ఒక బాలి ఇండోనేషియన్ థీమ్లో ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది మేము స్పెషల్ అట్రాక్షన్గా ఈ ప్రాపర్టీ షోలో ప్రవేశపెట్టబోతున్నాము. అండ్ దీంతో పాటుగా వాసవి గ్రూప్ తరఫున ఈ సంవత్సరము వాసవి మెట్రోపోలిస్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్లో మరియు వాసవి నందనం అన్న ఒక ప్రాజెక్టు కొంపల్లి సుచిత్రాలో, ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా ఓసీ వచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కస్టమర్స్ కూడా. మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ వి ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్. వాసవి నందనం ప్రాజెక్టు వీఆర్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ ఇన్ అక్టోబర్ 2nd వీక్. అండ్ రీసెంట్గా ఒక వాసవి లేక్ సిటీ అనే ఒక ప్రాజెక్ట్ కూడా మేము డిసెంబర్ టు జనవరి మధ్యలో హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దానికోసం కూడా సో మీ ఒపీనియన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి? సో ఈ రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ లుకింగ్ వెరీ ప్రోగ్రెసివ్ అండి. సో ఈరోజు చూస్తే కనుక మన స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి 4th సిటీ అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు ఒక ఇండస్ట్రియల్ లేఅవుట్స్ కూడా గవర్నమెంట్ టేకప్ చేయడం జరిగింది. దాంతోపాటుగా డావోస్ అని, మరి న్యూఢిల్లీ సమ్మిట్స్ అని ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ ఫోరమ్స్లో మన స్టేట్ గవర్నమెంట్ యాక్టివ్లో పార్టిసిపేట్ చేస్తూ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 4th సిటీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 4th సిటీ కూడా అన్ని వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సో ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఏదైతే ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ గచ్చిబౌలి, నానాక్రామ్గూడ, టిల్లాపూర్, కోకాపేట్ ఏదైతే మనం చూసామో, అది 4th సిటీలో అటువంటి ప్రోగ్రెస్ అనేది నెక్స్ట్ అప్కమింగ్ ఒక 3-4 ఇయర్స్లో మనం విట్నెస్ చేయవచ్చు. ఈ RRR లోపల ఉన్న అన్ని జ్యూరిస్డిక్షన్స్, విలేజెస్ కూడా HMDA పరిధిలోకి రావడము, ఎన్నో ఉద్యోగ అవకాశాలను మరియు ఉపాధి అవకాశాలను మీరు చూడబోతున్నారు హైదరాబాద్లో. మరియు ఇదే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలతో పాటు రెసిడెన్షియల్ మార్కెట్స్కు ఒక గుడ్ ఎకోసిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇప్పుడు ఇన్స్టెంట్గా మీరు విట్నెస్ చేయకపోయినా ఒక 2 ఇయర్స్ పీరియడ్ తర్వాత మీరు విట్నెస్ చేయవచ్చు. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులు ప్రస్తుతాన్ని మనం కంపేర్ చేసుకుంటే కనుక ఇట్ ఈజ్ సైలెన్స్ బిఫోర్ ద హెవీ రెయిన్ అన్నట్టుగా ఉంటుంది. సో ఎవరైతే మీరు సొంత ఇల్లు తీసుకోవాలనుకున్నా, ప్లాట్లు తీసుకోవాలనుకున్నా, ఇది మంచి అవకాశం, మీకు ఒక మంచి టైము. త్వరగా డిసిషన్ తీసుకోండి అండ్ న్యూ ప్రోగ్రెసింగ్ హైదరాబాద్లో పాల్పంచుకోండి.